హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 37 బంతులు 64 పరుగులు చేశాడు. ఓవైపు జట్టులోని బ్యాటర్లు తక్కువ స్కోర్కే అవుట్ అయిన 20 ఏళ్ల నితీష్ మాత్రం గొప్పగా ఆడాడు. పంజాబ్ బౌలర్లపై 6లు 4లతో విరుచుకుపడ్డాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 182 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటర్లతో నిండిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఓ దశలో పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న ట్రావిస్ హెడ్ 21 పరుగులకి, అభిషేక్ శర్మ 16 పరుగులు, ఎయిడెన్ మార్క్రమ్ డకౌట్ కాగా క్లాసెన్ 9 పరుగులకే నిరాశపరిచారు. అబ్దుల్ సమద్ కూడా 12 పరుగులకే అవుట్ అయి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అందరూ నిరాశపరిచారు. అయితే ఎస్ఆర్హెచ్ తక్కువ స్కోర్కే పరిమితమవుతుందని అంతా భావించారు. కానీ ఈ సీజన్లో సీఎస్కేతో మ్యాచ్ తర్వాత వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. 37 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు స్కోర్ను 182 పరుగుల మార్కును దాటించాడు. 20 ఏళ్ల నితీష్ జట్టు బ్యాటింగ్ను ముందుండి నడిపించాడు. ఓవైపు మిగతా ప్లేయర్లు అవుట్ అవుతున్నా తను మాత్రం నిలబడ్డాడు. వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. కాగా ఐపీఎల్లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. 6లు 4లతో చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. హర్ప్రీత్ బ్రాడ్ వేసిన 15వ ఓవర్లో 2 6లు 2 4లతో 22 పరుగులు రాబట్టాడు. చివరకు 37 బంతుల్లో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అందులో 5 6లు 4 4లున్నాయి. అయితే అప్పటికే ఎస్ఆర్హెచ్ మెరుగైన స్కోర్ చేసింది. నితీష్ రెడ్డి చెలరేగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేసింది. అనూహ్యంగా 150 పరుగులలోపే సరిపెట్టుకుంటుందని భావించిన ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి పుణ్యమా అని 180 పరుగుల మార్కును దాటింది. పంజాబ్ ముందు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిలిపింది. ఇక పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు, శ్యామ్ కరణ్ 2, హర్షల్ పటేల్ 2, రబాడా 1 వికెట్ తీశారు.